ఇప్పటిదాకా సాంప్రదాయ పంటలైన పత్తి, మిరప సాగు చేస్తూ అత్యధిక పెట్టుబడులు పెడుతూ అరకొర దిగుబడులను సాధిస్తూ మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఇటువంటి సమయంలో ఒక్కసారి నాటితే కనీసం 30 సంవత్సరాల వరకు దిగుబడినిచ్చే పామాయిల్ పంటను సెలెక్ట్ చేసుకోవడం. ఇంతకుముందు మనం వేరే పంటలు వేసినప్పుడు చాలా సమస్యలు ఉంటుండే, ముఖ్యంగా కోతుల బెడత కానీ అడవి పందులు కానీ ఇటువంటి సమస్య మనకి చాలా ఎక్కువ ఎదురవుతుండే. ఈ సమస్య నుంచి పరిష్కార మార్గంగానే మనం తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్న ఆయిల్ పామ్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి ఇప్పటివరకు అయితే మనకి కోతుల బెడత కానీ పురుగుల బెడత కానీ ఎటువంటి సమస్యలు లేవు. మనకి టిష్యూ కల్చర్లో పెంచిన జీనియన్ వెరైటీ అయిన బనానాని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ బనానా వచ్చేసరికి 2 పామాయిల్ వరుసల మధ్యలో పెట్టుకున్నాము. 2 పామాయిల్ వరుసల మధ్యలో కనీసం మనకి 26 ఫీట్ల వరకు గ్యాప్ ఉంటుంది. ఈ 26 ఫీట్ల గ్యాప్ని మనం యూటిలైజ్ చేసుకోవడానికి 7.5 to 8 ఫీట్ మధ్యలో ఒక్కొక్క వరుస, అలా 2 వరుసలు పెట్టేసుకొని బనానా పెట్టుకున్నాము. అలాగే 2 పక్కల కూడా మనకి దున్నుకోవడానికి వీలుగా ఉండే విధంగా, ట్రాక్టర్తో కల్టివేషన్ చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా మొక్కకి పామాయిల్ మొక్కల వరుసలో మాత్రమే మొక్కలను పెట్టడం జరిగింది.